చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి చేయూతనివ్వాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండలోని ఐటీ టవర్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఐటీ టవర్ నుండి రాఘవేంద్ర కాలనీ వరకు నిర్వహించిన చేనేత ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో చేనేత పాత్ర అత్యంత కీలకమైందని, దాని గుర్తుగానే ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు, పెన్షన్లు అందిస్తూ తోడ్పాటును అందిస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడి గోవిందయ్య, చేనేత నాయకులు కర్నాటి వెంకటేశం, గంజి మురళి, రాపోలు దత్తగణేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు పి సత్యనారాయణ, కర్నాటి యాదగిరి, పవర్లూమ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మనకు విచ్చేసినటువంటి సంఘాల సొసైటీ యొక్క కార్యదర్శులకి, ప్రెసిడెంట్స్కి, కార్యక్రమాన్ని ఆదరించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు. స్వాతంత్రోద్యమంలో స్వదేశీ మూవ్మెంట్ మనము 1905లో ప్రారంభమైనటువంటి స్వదేశీ మూవ్మెంట్ యొక్క స్ఫూర్తితోటి మనము ఈరోజు భారతదేశం మొత్తం కూడా 5 దేశం హ్యాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ హ్యాండ్ యూనివర్సిటీ అలాగే ప్రభుత్వం అన్ని రకాల సహాయం అనేది అందిస్తూ ఉన్నది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాగే మన తెలంగాణలో బాపూజీ యొక్క వారి యొక్క ఆశయాన్ని మన స్ఫూర్తిగా తీసుకొని హ్యాండ్లూమ్ వీవర్స్కి వారి జీవనానికి, వాళ్ళ కుటుంబాలకి తోడ్పాటు అందించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా. సో దీన్ని ఈ సందర్భంగా జిల్లాలో అన్ని ప్రజలందరికీ కూడా నేషనల్ హ్యాండ్లూమ్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.